TCS కూడా ఇందులో జాయిన్ అయింది. C.Dot ఐఎమ్ వెరీ హ్యాపీ. బ్యాక్బోన్ అవసరమైనటువంటి కోర్ బ్యాక్బోన్ తయారు చేశారు. తేజాస్ ఫర్ రేడియో యాక్సెస్ నెట్వర్క్స్ తయారు చేశారు. అదే మరిగా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్కసారి 4G వచ్చిన తర్వాత ఇంక ఏది కూడా అసాధ్యం కాదు. ఎవ్రీ 10 years ఒకసారి ఇవి మారుతూ ఉంటాయి. 2010 4G, 2020 5G, 2030 6G, ఇంకా 7, 8 ఏది కావాలన్నా మన వాళ్ళు సుజావుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. బిగినింగ్లో కొంచెం కష్టం అవుతుంది. అర్లీ ట్రయల్స్ ఫెయిల్డ్ అట్ జస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్. ఆ తర్వాత స్టెప్ 1 1 lakh, స్టెప్ 2 1 million, తర్వాత 3 million, తర్వాత 5 million, తర్వాత 22 million సబ్స్క్రైబర్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కారకులైనటువంటి టెలికాం మంత్రిని పెమ్మసాని చంద్రశేఖర్ని, అదే మరి సింధియాని, అదే మరి BSNL ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వండర్ఫుల్ వర్క్ యూ హ్యావ్ డన్. ఇంకొక పక్కన ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వై దిస్ 4G సో ఇంపార్టెంట్? నేను ముందే చెప్పాను, ఎవ్రీ 10 yearsకి ఇది అవుతా ఉంది. ఈరోజు వాట్సాప్ ఇచ్చాం. వాట్సాప్ వచ్చిందంటే దానికి కావాల్సింది ఈ 4G లాంటి టెక్నాలజీస్ కావాలి. అప్పుడే ఇది స్టెబిలైజ్ అవుతుంది, మనం అనుకున్నట్టు ఇవ్వగలుగుతాం. నాకు బాగా జ్ఞాపకం, నేను ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు, డీరెగ్యులేషన్ వచ్చినప్పుడు ఇండియాలో నేనైతే లూసెంట్ టెక్నాలజీకి పోయి బ్యాండ్విడ్త్ స్టడీ చేసి వచ్చాను. అప్పట్లో BSNL కొంతమంది ఉంటారు, చాలామంది రిటైర్ అయిపోయి ఉంటారు, 30 ఏళ్ళు అయింది కాబట్టి కొంతమందే ఉంటారు. మీరు ఆ రోజు చూస్తే BSNL కాపర్ వైర్ వాడేవాళ్ళం. కాపర్ వైర్ కట్ చేసుకొని మెల్ట్ చేసుకునేవాళ్ళు కొంతమంది. అలాంటి విషయాలు కూడా మనం చూసాం. అప్పుడు నేను ఫైబర్ చూసి వచ్చి ఇండియాలో ఏ కంపెనీలు తయారు చేయగలుగుతాను ఎదిగితే నాకు గుర్తొచ్చింది రతన్ టాటాను గెలిచాను. అదే సమయంలో రిలయన్స్ అంబానీని, ధీరుభాయ్ అంబానీని గెలిచాను. ధీరుభాయ్ అంబానీ అన్నాడు, నువ్వు చెప్పేది చాలా బాగుంది వినడానికి, కానీ ఇంతవరకు నేను రిఫైనరీ చేస్తున్నా, రిఫైనరీకి టెక్నాలజీకి చాలా వేరియేషన్ ఉంది. మంచి ఆలోచన, ఒక 4 రోజులు టైం ఇమ్మన్నాడు. ఆయన అందరితో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, నేను దావోసు పోయి తిరిగి వస్తే నాకు ఫోన్ చేసి, మీరు చెప్పింది వండర్ఫుల్ ఐడియా, $5 billion పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చి రిలయన్స్ ఇన్ఫోకామ్ స్టార్ట్ అయింది. 20,000 ఫోన్ అప్పట్లో 2,000కి వచ్చింది. ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు BSNL సర్వైవ్ అయిందంటే దానికి కారణం మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టెక్నాలజీ. రిలయన్స్ ఇన్ఫోకామ్ చేయలేకపోయారు, అందుకే అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ ఒక ఇన్నోవేషన్లో ముందుకు పోతే తప్ప, మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు. ఒకప్పుడు BSNL ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు BSNL ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు ఆయన అభినందిస్తున్నా. మన ప్రధానమంత్రి గారి యొక్క విజన్, ప్రైవేటు వ్యక్తులు కొంతవరకు లాభాలు చూసుకుంటారు,
అలాంటప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి పోటీ ఇచ్చే విధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉండాలి, వీళ్ళు ప్రజల మేలు చూస్తారనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్కి అడిషనల్గా గ్రాంట్ ఇచ్చి ఎవరు పోన్ ఏరియాకు మిమ్మల్ని పంపించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి బిఎస్ఎన్ఎల్ శభాష్ అనే పేరు తీసుకొచ్చారంటే అదే విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా ముందుకు పోతున్నారు. ఈరోజు సెటిలైట్స్, మొన్నటి వరకు సెటిలైట్ అంటే శ్రీహరికోటలో లాంచ్ చేస్తే మనం చూసేవాళ్ళం, ఆనందపడిపోయేవాళ్ళం. ఈరోజు ప్రతి ఒక్కరూ లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేసారు. అందుకే నేను స్పేస్ సిటీ స్టార్ట్ చేశా. స్పేస్ సిటీలో టెక్నాలజీస్ అన్నీ ప్రమోట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే టెలికాం, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ సిటీస్ క్రియేట్ చేస్తున్నాం. డ్రోన్స్ ఆర్డర్ ఆఫ్ ది డే. యుద్ధాలు చేయాలన్నా, సివిలియన్కి పనిచేయాలన్నా డ్రోన్స్ కావాలిగా, డ్రోన్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ మళ్ళీ డేటా వస్తే ఏం చేయాలనుకున్నప్పుడు నేను